ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే అండి ఆ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల అంటే ఉగాది కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరములంతా ఎట్లా ఉంది, ఏముంది చెప్పేస్తా. అది కాక కొత్త సంవత్సరం నేమ్స్ ఏమిటంటే ప్రభావనామ సంవత్సరం. ఈ ప్రభావనామ సంవత్సరానికి 12 రాశుల మీద, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, ఈ ప్రభావనామ సంవత్సరంలో ఏం జరుగుతుంది, ఏ టైం ఎప్పటి నుంచి కలిసి వస్తుంది వినండి, చెప్తాం. చూడండి, ఒకటి చిలుక జోష్యం అంటే చిలుక జోష్యమైనా, ఏ శాస్త్రమైనా, ఏ పంచాంగమైనా, ఏ పురాణమైనా, ఏ గణితమైనా, ఏదైనా కానీ ఒక్కటి ఏమిటిదంటే కొంచెం నమ్మాలి, ధ్యానం పెట్టాలి, కొంచెం వినాలి. పొద్దుగల లేచి సాయంత్రం దాకా మేము ఎన్నో పనులు చేస్తాం. పొద్దుగల నుంచి సాయంత్రం చేస్తాం కానీ ఒక్క 10 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు ఒక్కసారి జ్యోతిషం దిక్కు కొంచెం ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. చెప్తాయినండి. మార్చి నెల 23 నుంచి 29 వరకు ఈ గురుబలం, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. 12 రాశుల మీద మొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళ శాస్త్రము, మేషరాశి వాళ్ళ జ్యోతిషము, మేషరాశి వాళ్ళ భవిష్యవాణి తీ చిలకమ్మ, మేషరాశి వాళ్ళ గణితం తీ చిలకమ్మ తే. వావ్. మేషరాశి వాళ్ళకి సాక్షంగా మహాలక్ష్మి, లక్ష్మి అంటే మహాలక్ష్మి ఈ మేషరాశి వాళ్ళకి ఎందుకో కానీ ఈ లక్ష్మి అస్సలు ఆగదు. పైసకు పైసా మంచిగా కూడపెట్టి జతనం చేసి 4 రోజులు అటు కాకుండా ఇటు కాకుండా అటు, రాత్రి అనకుండా పగలనకుండా కష్టం చేసి జమ చేసి పైసకు పైసా కూడపెట్టి మంచిగా జమ చేస్తారు ఈ మేషరాశి వాళ్ళు. కష్టానికి భయపడరు, కష్టానికి వెనక జరగరు. కష్టం అంటే మీకు ఇష్టం కానీ మంచిగానే కష్టం చేస్తారు. 4 పైసలు పైసా కూడపెట్టి మంచిగానే పెడతారు కానీ అది ధన్మని ఇప్పిందంటే ఖతం, ఉన్నది లేనిది మొత్తం ఖర్చు చేస్తారు. మళ్ళీ తర్వాత బాధపడుతారు. అరే ఇంత చేస్తే, ఇంత కష్టపడితే, ఇంత చేస్తే కదా మరి చాలా బాధపడతారు. ఈ రాశి వాళ్లకు జ్ఞానం, తెలివి చాలా బాగుంది. తెలివి మీరు ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే ఒక్కటి చాలా మంచి ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారంటే ఎప్పుడు పని అప్పునే చేయాలి, ఎక్కడ పని అక్కనే వదిలిపెట్టాలి. మళ్ళీ ఒకటి గురుబలం, శని బలానికి చాలా భావిస్తారు మీరు. ఎక్కడ చెడు విషయం విన్నారనుకో, చెడు విషయమైనా మంచి విషయమైనా అక్కడిని వదిలిపెడతారు. చూశారా? ఎప్పుడు పని అప్పునే చేయాలి, ఎక్కడ పని అక్కనే వదిలిపెట్టాలి, ఎప్పుడు పని అప్పుని ధ్యానమించి పని చేస్తారంటే ఎంత జ్ఞానవంతులు మీరు, ఎంత తెలివిగలవాళ్ళు. అలాగే చేయండి, చాలా బాగుంటుంది. మేషరాశి వాళ్ళకి స్నేహము, దోస్తి పనికొస్తుంది. ఎవరి మధ్యన మధ్యవర్తి, షూరిటీ, జమానతు అది విధి కావద్దు, మంచిది కాదు. అందరు నా వాళ్ళు, నా బంధు, నా బలగం అనుకుంటారు కానీ మీ బంధు, మీ బలగం ఎవరు కారు. మీరు అనుకుంటారు కానీ సమయము పడితే ఎవరు 10 రూపాయలు సాయం చెయ్యరు. కానీ పైసా మీద మీకు చాలా ఆలోచన. 4 రాళ్ళు సంపాదించుకోవాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలి, వెనక పెట్టాలి. పండుగ వస్తుంది, పబ్బం వస్తుంది, మంచి వస్తుంది, చెడు వస్తుంది, మంచి దావత్ వస్తుంది, ఏదైనా ఇంట్లో ఏదో ఒక పండుగ చేయవలసి వస్తుంది. ఎవరి దగ్గర పోయి అప్పు దేనైనా ఏమైనా అని వాళ్ళ దగ్గర పోయి గడ్డం, ఏళ్ళు, చేతులు, కాళ్ళు పట్టుకునే బదులు మనమే మంచి కష్టం చేసి 4 రూపాయలు వెనక పెట్టుకుంటే మాకు సమయానికి కాపాడుతుంది కదా అనే ఆలోచన ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకో ఈ రాశి వాళ్ళకు చాలా బాధపడుతుండ్రు. ఈ మధ్యాహ్నం ఏదో బాధపడుతుండ్రు, ఏదో ఆలోచించేది ఒకటి, జరిగేది ఒకటి, చేయిపెట్టింది ఒకటి, అవుతుంది ఒకటి, మనసు శాంతం లేకుండా అయిపోతుంది ఈ రాశి వాళ్ళకి. ఎక్కడ పడ్డవాళ్ళు, ఎక్కడ ఉన్నవాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక్కొక్క మెట్టు దాటి ఎక్కడిని వెళ్ళిపోతున్నారు. మీరు ఎంత ఉన్నారు అంతే ఉన్నారు. అందరికంటికి ఎట్లా కనిపిస్తున్నారంటే ఇలా ఇంటికి ఏమైంది, వీళ్ళు బాగానే ఉన్నారు కదా, ఇలా ఇంట్లో ఏం తక్కువ ఉంది అంటున్నారు కానీ మీ దగ్గర ఏమీ లేదు. మాట గట్టిగా ఉంది. ఏదైనా మాట మాట్లాడితే నీట్గా మాట్లాడతారు. 7 కొండల వాసుడు సాక్షంగా శ్రీమన్నారాయణ 7 కొండల వాసుడి స్వామి దర్శనం చేసుకుని రండి. ఈసారి మీరు తప్పనిసరి పైమెట్టు లెక్కుతారు, రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. నా వాళ్ళు, నా బంధు బలగం అనుకున్న వాళ్ళు ఎవరు మీకు కారు. మీ కష్టం, మీ చేసే పని, మీ కష్టం, మీ నష్టం, మీ మంచి, మీ చెడు మీ ఎంబడినే ఉంటుంది. ఆ శ్రీమన్నారాయణ దర్శనం చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. మీరు పైమెట్టు లెక్కే అవకాశం వచ్చింది. దారిద్ర్య గాడి ఆ మస్తు సతా ఇచ్చింది, అదంతా పక్కకు జరిగిపోయింది. ఇక ముందైతే మంచి జరుగుతుంది కానీ తొందరపడకండి, నిదానం చేయండి.
చాలా బాగుంటుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. 2 చాలా మంచి గవ్వలు పడ్డాయి ఈ రాశి వాళ్ళకి. ఈ రాశి వాళ్ళకి సాక్షాత్తంగా మేషరాశి వాళ్ళకి ఏముందంటే ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలం 2, అంటే అవమానం 4, గురు 11 ఇంట్లో ఉన్నాడు, శని 4 ఇంట్లో ఉన్నది. అంటే గురుబలం మీకు చాలా బాగుంది, శని బలం మీకు చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మీరు ఏ పని గుడిక చేయండి, మంచి కలిసి వస్తుంది. 10 మందిలో కూర్చున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా అంత కలిసి వస్తుంది. తల వంచేది లేదు, చేజాపేది లేదు. చేసే కష్టం చేసిన తర్వాత మీకు ధైర్యం ఉంటుంది. నేను ఎక్కడ పోయినా బతుకుతా, ఎక్కడ పోయినా 10 రూపాయలు సంపాదిస్తా అనేది మీకు ధైర్యం బాగుంది. ఇదే ధైర్యంతో నడవండి, మీకు చాలా బాగుంటుంది. మేషరాశి వాళ్ళకి చాలా బాగుంది. తొందరపడకని నిదానం చేయండి. ఇంకా మీరు ఏమైనా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీకు మొత్తం డౌట్ అంతా క్లియర్ చేసేస్తా. నమస్కారం. ఓం